వార్తల్లోకి వెళదాం. వార్తల్లోకి వెళ్ళడానికి ముందు ఒక ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తిరుగుతోంది యువగళం అనేటువంటి దాంట్లో ఏపీ ప్రజలకు ఇప్పుడు యువగళం అంటే తెలుగుదేశం వారిది కదా, ఏపీ ప్రజలకు ఇప్పుడు ఎక్కువ నమ్మకం ఎవరిలో ఉంది అని అడిగితే వాళ్ళు వైసీపీకి 47%, టీడీపీకి 42%, జనసేన 0%, బీజేపీకి 2% ఉన్నారు. అంటే ఇక్కడ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా వైసీపీకి గ్రాఫ్ పెరిగిన విషయం స్పష్టంగా కనపడుతోందంటూ వార్తనిచ్చారు. 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం, మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్టు శ్రీధర్, యోగా ప్రకృతి చికిత్సకు మంత్రి సత్యనారాయణరాజు, దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్. సో మా జర్నలిస్ట్ మిత్రుడు శ్రీధర్కి పదవి ఇచ్చినందుకు సంతోషమే. కానీ కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె, 26 నుంచి 28 పెరిగిన జిల్లాల సంఖ్య. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట, అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి నియోజకవర్గం, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాలు. పోలవరంను కొత్తగా మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే. సో 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. సో దీని మీద తమాషా ఏంటంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, అలాగే ఈ క్యాబినెట్ భేటీలో హైడ్రామా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు లీకులు, రాయచోటి రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బేరాలు. సో జనాగ్రహం నుంచి ఎదుర్కోవడం కోసం ఈ రకమైన డ్రామా ఆడారంటూ కథనాన్ని ఇచ్చారు. జిల్లా కేంద్రాన్ని కొనసాగించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం, చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటే, రాయచోటిపై కూటమి కక్షలో భాగంగానే జిల్లా కేంద్రం రద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. అంతటా దాడులు, దౌర్జన్యాలే, రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలంటూ నివేదిక మీద ఒక విశ్లేషణ ఇచ్చారు. అలాగే ఆయన శిక్షలు పెరిగాయి, ఇది నేరాలు తగ్గాయని డీజీపీ గారు చెబుతున్నారు. అయితే నేరం రుజువు కాకముందే కాకీల శిక్ష అంటూ ఒక వార్తనిచ్చారు. వ్యక్తుల సామాజిక గౌరవానికి తూట్లు, ఏపీ పోలీసుల బరితెగింపు, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు, నిందితులను పెరేడ్ చేయకూడదని డీజీపీలకు సుప్రీంకోర్టు గతంలో ఆదేశం ఇచ్చినా ఇప్పుడు గౌరవ డీజీపీ గారు ఏమంటారంటే మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ లేవంటారు. ఒక గౌరవ హోంమంత్రి గారు ఏమంటారంటే మేము అట్లాగే చేస్తామని చెబుతున్నారు. మరి ఎట్లా ఇది అవుతుందో ఏమో తెలియదు. వాహనాలు లేవు. మరోవైపు కోడి పందాలకు మాత్రం బర్రెలు గిర్లు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చట. తెలుగుదేశం వాళ్ళు రఫా అన్నా పర్వాలేదు, పొట్టేళ్ళు కోసినా పర్వాలేదు, చంద్రబాబు గారి ఫోటోకి రక్తాభిషేకం చేసినా పర్వాలేదు, బాలకృష్ణ గారి ఫోటో కటౌట్కి మొత్తం మెడకాయలు తీసుకొచ్చి పొట్టేళ్ల మెడలు తీసుకొచ్చి దండగట్టినా తప్పు లేదు. వైసీపీ వాళ్ళు చేసిన దానికి మాత్రం తప్పు అయితే ఇద్దరిది తప్పు అవ్వాలి కదా. వైసీపీ వాళ్ళు చేసిన దానికి మాత్రం రోడ్డు మీద నడిపించుకెళ్తామని మంత్రి గారు చెబుతారు, వెహికల్స్ లేవనేమో డీజీపీ గారు చెబుతారు. రాజకీయ పోస్టులపై కేసులు చల్లవని నల్లబాలు కేసులో హైకోర్టు గతంలోనే సంచలన తీర్పు ఇచ్చిందని సోషల్ మీడియాలో చెబుతున్నారు. వార్డు సచివాలయాల పేర్లు మార్పు, స్వర్ణ వార్డులుగా మారుస్తారు. బాదుడు కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు. తాజా వాహనాల కొనుగోలుపై 10% భారీ సెస్. అలాగే నాబార్డు నుంచి 7,387 కోట్ల రూపాయలు మళ్ళీ అమరావతిలో సదుపాయాల కల్పనకు చేస్తున్నారట. పీపీపీలోనే మెడికల్ కాలేజీలు ఒక్క బిడ్డ వచ్చినా తీసుకుంటామని స్పష్టంగా చెబుతున్నటువంటి మంత్రి గారు. 2వ దశ పూలింగ్కి 3 నోటిఫికేషన్ అంట. మరోవైపు చాలా ఇంట్రెస్టింగ్, ఇవాళ చర్చ నడపలేం కానీ టైం లేక అమరావతిని అసలు ముట్టుకోమని చెప్పారు ఆ రోజుల్లో. ఏది ఆ గ్రామాలను ముట్టుకోకుండానే చక్కగా మీకు తయారు చేసి పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు 10 గ్రామాల గుండా రోడ్లు తీసుకెళ్తుంటే కొన్ని వందల ఇళ్ళు కూల్చాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చాలామంది ఆందోళన చెందుతున్నారట. ఈయన ఎవరో ఫెడరల్లో ఒక ఆయన వెబ్సైట్లో మంచి ఆర్టికల్ రాశారు మొత్తం వివరాలతో సహా. మరి దాని మీద పాపం రైతులు ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆందోళన చెందుతున్నారో చూడాలి. ఈ తెలంగాణ అసెంబ్లీలో ఈసారి ఎదురుదాడే మంత్రులు, ప్రభుత్వ విప్పులు అటాక్ మోడ్లోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే. గడ్డం పెంచిన వాళ్ళంతా గబ్బర్ సింగ్లు కాలేదని కేటీఆర్ గారు అన్నారు.